హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాటి వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటి అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపటి రోజున పెన్షన్లు తీసుకోబోయే వారందరికీ కూడా ఒక ముఖ్య గమనిక అనమాట. సో మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారులందరికీ సంబంధించి కొన్ని మార్గదర్శకాలైనటువంటివి అయితే వెలువచ్చింది. ముందుగా మనం చూసుకున్నట్లయితే రేపటి రోజున ఇవ్వబోయే పెన్షన్స్కి సంబంధించి వీరికి మాత్రమే పంపిణీ చేస్తామంటూ తెలియజేశారు. అది ఎవరని చూసుకున్నట్లయితే పెన్షన్ లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే పంపిణీ చేస్తారు. ఇది మాత్రం రెగ్యులర్కి సంబంధించి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిందే. అదేవిధంగా ఆ రిసిప్ట్ అనేటువంటిది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే పంపిణీ చేపిస్తామంటూ తీసుకురావడం జరిగింది. సో కాబట్టి లిస్టులో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే ఎట్లా చెక్ చేసుకోవాలి? మీరు రసీదులు, ఈ పెన్షన్లకు సంబంధించిన రసీదులు, సో గత నెలలో అంటే జూలై 1వ తారీఖున మీరైతే తీసుకో ఉంటారనమాట పెన్షన్ రసీదులు. అవి ఎట్లా ఉంటాయో కూడా మీకు తెలుసు. ఆ రసీదులు ఉంటేనే మీకు పెన్షన్ అనేటువంటిది పంపిణీ చేయాలంటూ తీసుకువచ్చారు. సో ఆ రసీదులు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఎవరెవరు పంపిణీ చేస్తారు మీకు. నెక్స్ట్ ఇకపోతే ఈ పెన్షన్ అనేటువంటిది రేపటి రోజునే 96% అయితే కంప్లీట్ చేయాలంటూ ప్రభుత్వం అధికారులకైతే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజున పెన్షన్స్ అనేటువంటిది అయితే వచ్చి తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. సో మనకు రేపు ఉదయాన్నే 5:30 నుంచి అయితే స్టార్ట్ చేస్తారు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి. ఓకేనా? సో అదేవిధంగా మనకు ఈ పెన్షన్లకు సంబంధించి రేపు తీసుకోకపోతే మరలా మనకు పెన్షన్ తర్వాత రోజు ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేటువంటిది కూడా డిస్కస్ చేసుకుందాము. ముఖ్యంగా మనకు ఎంత అమౌంట్లో అనేటువంటిది ఎవరెవరికి కేటగిరీస్ వైజ్గా ఎవరెవరికి ఎంతెంత పంపిణీ చేస్తారు అది కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇది ఎలా ఉంటే మనకు ముఖ్యంగా 50 సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే వాళ్ళందరికీ కూడా దరఖాస్తులు ఆగస్టు 2వ తారీఖు నుంచి అయితే తీసుకోమని మంత్రి డోలా వీరాంజనేయులు గారు అయితే ఈ యొక్క సచివాలయం సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈ అప్లికేషన్స్ అనేటువంటిది ఎట్లా ఫిల్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి ఫిల్ చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటిది ఏమిటి, ఏ కేటగిరీస్ వారు మాత్రమే ఈ అప్లికేషన్ అనేటువంటిది ఫిల్ చేసి అప్లై చేసుకోవాలి, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. ముఖ్యంగా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకన్ అయితే ఆల్ అనేదాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపటి రోజున పెన్షన్ల కోసం చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మొన్న జూలై 1వ తారీఖున కూడా ఎంతో సవ్యంగా అయితే పెన్షన్ల పంపిణీ జరిగింది. అదేవిధంగా ఈ ఆగస్టు 1వ తారీఖున కనుక రేపటి రోజున పెన్షన్లు అనేటువంటివి అయితే యథావిధిగా పంపిణీ చేయాలంటూ సవ్యంగా ఆదేశాలు అయితే జారీ చేసింది ప్రభుత్వం. ముఖ్యంగా రేపటి రోజునే 96% అయితే కంప్లీట్ చేయాలంటూ చెప్పడం జరిగింది. కాబట్టి మీరు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే వచ్చి అయితే తీసుకొని వెళ్ళండి. సో వాళ్ళందరూ కూడా రసీదులు అయితే కలెక్ట్ చేసుకోవాలి ముందు, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఆ రసీదులు ఉంటేనే మీకు పెన్షన్ అనేటువంటిది ఇస్తారనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే లిస్టులో మీకు నేమ్ ఉంటేనే ఈ పెన్షన్ల పంపిణీ అనేటువంటిది ఇస్తారు, మీకు పెన్షన్ డబ్బులు ఇస్తారు. ఆ లిస్టులో నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే, సో ఆ లిస్ట్ అనేటువంటి దాన్ని చెక్ చేసుకోవాలంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం అధికారులు మాత్రమే దాన్ని చెక్ చేసి మీకు చెప్పగలుగుతారు. సో మీకు ఎవరైతే అలర్ట్ చేసి ఉంటారో ఆ యొక్క సిబ్బందిని మీరైతే వెళ్ళి సంప్రదించవచ్చు. సో వాళ్ళైతే చెప్తారు నేమ్ ఉందో లేదో. ఒకవేళ నేమ్ లేకుంటే దానికి సంబంధించి తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో అది కూడా వాళ్ళైతే చెప్తారు. అంటే అప్లై అనేటువంటిది చేసుకోవాలా, లేదంటే ఏ రిమార్క్ వల్ల మీకు లిస్టులో నేమ్ రాలేదో సో దానికి సంబంధించి కూడా వాళ్ళే తిరిగి చర్యలు అనేటువంటివి అయితే చెప్తారు ఏం చేయాలి అంటూ. తిరిగి మరలా మీకు నెక్స్ట్ మంత్ ఇచ్చే పెన్షన్తో కలిపి ఇవ్వటం అయితే జరుగుతుంది ఒకవేళ లిస్టులో నేమ్ రాకుంటే. సో కాబట్టి మీరు లిస్టులో నేమ్ ఉందో అయితే కంపల్సరీగా అది చెక్ చేసుకోండి. ఇది ఒకటోది. నెక్స్ట్ ఇంకొక చూసుకున్నట్లయితే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆ రసీదులు కూడా కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. రసీదులు ఏంటంటే మీకైతే ఇవ్వరు. రసీదులో మీ నేము, మీకు ఏ రకమైన పెన్షను, సో నెక్స్ట్ ఇకపోతే మీ పెన్షన్ ఐడి మొదలైన డీటెయిల్స్ కూడా ఉంటాయన్నమాట. ఒక్కొక్క సచివాలయం అధికారికి 100 మందిని అయితే అలర్ట్ చేయడం అయితే జరిగింది. మీకు ఎవరిని అలర్ట్ చేశారో అది మీకు గత నెలలో పంపిణీ చేశారు, వాళ్ళని ఇప్పుడు కూడా అలర్ట్ చేసి ఉంటారు, వాళ్ళే మీకైతే వచ్చి పంపిణీ చేస్తారు రేపు ఉదయాన్నే. మీ దగ్గర ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేటువంటిది తీసుకొని పెన్షన్ అనేటువంటిది ఇవ్వటం అయితే జరుగుతుంది. సో లిస్ట్ అనేటువంటిది ఇట్లయితే ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ విధంగా లిస్ట్ ఉంటుంది, పెన్షన్ల లిస్ట్, ఎలిజిబుల్ లిస్టు. ఇక్కడ మనకు నేమ్స్ వైజ్గా అయితే ఇవ్వలేదు, బట్ మనకు సచివాలయం అధికారుల దగ్గర వెబ్సైట్లో అయితే వాళ్ళు లాగిన్ అయ్యి చూడొచ్చు అనమాట. నేమ్స్ వైజ్గా అయితే ఉంటాయన్నమాట. ప్రతి నేమ్
ఆ డిస్టిక్ల వైజ్గా ఆ డిస్టిక్లో ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు అక్కడ నేమ్స్ వైజ్గా అయితే ఉంటాయి. ఇక్కడ మనకు ఓన్లీ ఈ డిస్టిక్స్ నేమ్స్ వరకే ఇవ్వటం అయితే జరిగింది. ఓవరాల్గా ఎంత అమౌంట్ అనేటువంటిది అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పర్సంటేజ్ పంపిణీ చేశారు, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది గత నెలది, అంటే ఇది జూలై నెలది, అంటే ఈ నెలది. ఓకేనా? సో ఈ విధంగా అయితే లిస్ట్ అయినటువంటిది అయితే ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లిస్ట్ అయినటువంటి దాంట్లో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి ముందుగా వెళ్ళేసి. ఓకేనా? సో నెక్స్ట్ ఇక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే, కొత్త పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి అప్లికేషన్స్ తీసుకోమంటూ అధికారులకైతే డోలా వీరాంజనేయులు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. సో చాలా కాలం నుంచి అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారు, చాలా రోజుల నుంచి. కాబట్టి తొందరగా అయితే అప్లై అయినటువంటిది అయితే చేసుకోండి. అప్లికేషన్ అనేటువంటిది ఈ విధంగా అయితే ఉంటుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇది. సో ఇక్కడ ముందుగా మీరు అప్లికేషన్ తేదీ, ఏ తేదీన అప్లై చేస్తున్నారో దాన్ని అయితే ఇవ్వాలి. గ్రీవియన్స్ నెంబరు ఇది వచ్చి మీకు గ్రామ వార్డు సచివాలయం అధికారి దగ్గర అయితే ఉంటుందన్నమాట, వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర. ఆ గ్రీవియన్స్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇకపోతే ఫోటో, మీ యొక్క ఫోటో అయితే మెన్షన్ చేసుకోవాలా. ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు, వాళ్ళ పేరు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇంగ్లీష్లో రాయాలన్నమాట. సో ఒకవేళ తండ్రి పేరు అయితే తండ్రి పేరు, భర్త పేరు అయితే భర్త పేరు ఆధార్ కార్డులో ఉన్న విధంగా అయితే మెన్షన్ చేసుకోవాలి. లింగము ఆధార్ కార్డు ప్రకారము, ఏజ్ అంటే వయస్సు, కులము, మతము, అదేవిధంగా విద్యార్హత ఎవరన్నా చదువుకుంటే ఎంతవరకు చదువుకోన్నారు అదైతే మెన్షన్ చేయాలి. వైవాహిక స్థితి చూసుకున్నట్లయితే డివోర్స్డా, మ్యారీడా, అన్మ్యారీడా, విడోవా ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నెంబరు, పర్మనెంట్ అడ్రస్ ఉంటే పర్మనెంట్ అడ్రస్, ప్రస్తుత అడ్రస్ మొత్తం కూడా మెన్షన్ చేయాలి. సో ఇకపోతే మనకు ఈ పెన్షన్ రకము ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వృద్ధాప్య పెన్షన్ అయితే వృద్ధాప్య పెన్షన్, వితంతువు, వికలాంగ పెన్షన్, ఒంటరి మహిళ, మత్స్యకార్య, ఈ విధంగా వీళ్ళందరికీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఏదానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దానికి. ముఖ్యంగా ఈ సెలెక్ట్ చేసుకునే ముందు వీటన్నిటికి సంబంధించి సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వికలాంగ పెన్షన్ అయితే సదరన్ సర్టిఫికేట్ ఐడి ఉండాలి. ఈ విధంగా అయితే వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి సర్టిఫికేట్, వితంతువు అయితే వితంతువుకు సంబంధించి సర్టిఫికేట్, ఆ విధంగా అయితే అందరికీ ఉంటాయన్నమాట సర్టిఫికేట్స్. ముందుగా వాటికైతే అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసుకున్నాక దీనికి అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. వాటికి అప్లై చేసుకోవాలి సర్టిఫికేట్స్ ముందు. సో ఇకపోతే వాలంటీర్ క్లస్టర్ ఐడి ఇదైతే మీకు అవసరం లేదు. సో ఎందుకంటే ప్రజెంట్ మనకు వాలంటీర్స్ లేరు కాబట్టి ఇవైతే మీకు అవసరం లేదు. దరఖాస్తుదారుని ఉపకులము, రిలేషన్ టైపు, రిలేషన్ పేరు, పంచాయతీ పేరు, ఇన్కమ్ సర్టిఫికేట్ నంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్ నంబరు, ఒకవేళ ఇవి రెండు లేకుంటే అప్లై అయినటువంటిది అయితే చేసుకోండి. సో ఇకపోతే మనకు కుటుంబంలో ఇతర వ్యక్తులు ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్నారా అంటే ఒకవేళ తీసుకుంటున్నట్లయితే ఎస్, లేదనుకుంటే నో అని ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఇకపోతే మనకి దీనికి జతపరచవలసిన డాక్యుమెంట్స్ ఏవేవి, ముఖ్యంగా ఆధార్ కార్డ్ జెరాక్సు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్సు, రైస్ కార్డ్ జెరాక్సు, పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రము, అదేవిధంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ, మీరు ఎన్నిసార్లు ఆధార్ కార్డును అప్డేట్ చేయించారంటే డేట్ ఆఫ్ బర్త్, నేమ్ ఏమైనా చేంజ్ చేయించున్నా అటువంటి వాటిని. ఓకేనా? అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ జెరాక్స్, గడిచిన 6 నెలలు కరెంట్ బిల్లు జెరాక్స్, ఇది కూడా కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా అయితే మీరు ఈ డాక్యుమెంట్స్ ఫిల్ చేసేసి దీన్ని అయితే సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిట్ చేసుకున్నాక మీకు లిస్ట్లో నేమ్ వస్తేనే దాని తర్వాత నెలకు పెన్షన్స్ అనేటువంటిది ఇస్తారు, కొత్త వారికి సంబంధించి కూడా. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, వెంటనే నేను రెస్పాండ్ అయితే అవుతాను. సో దీని డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ముందుగా మీకు గ్రామ వార్డు సచివాలయం వెబ్సైట్లోకి అవైలబుల్లోకి అయితే వస్తుంది అప్లికేషన్, అధికారులు అయితే ఫిల్ చేస్తారు, మీరు అక్కడికి వెళ్ళి కూడా ఫిల్ చేసుకోవచ్చు. లేదంటే వెబ్సైట్లో మీ ఇష్టంగా అయితే మీ మొబైల్ ఫోన్స్లోనైతే మీరు కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి, పెన్షన్ లబ్ధిదారులు ముఖ్యంగా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.